सुमुखश्चैतदन्तस्य कपिलो गजकर्णकलम्बोदरस्य विकटो सदा दुर्गणाधिपतमजे दुर्गणाध्यक्षपालयो गजाननः वक्रतुण्डस्वर्पकर्णो हेरम्बस्कन्दपोलयषोडशीकान्नामानि पुण्यतिर्यादपि विद्यालये प्रवेशे कवे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्य तस्यायते श्रीमहागणाधिपते नमः। మంత్రపురి అసలు మంత్రని దీంతో ప్రారంభించాలని కిందసారి వాడు తండ్రి గారు కూడా చెప్పారు. ఇక్కడ క్షేత్రానికి వచ్చినటువంటి వాడు ముందు గణపతికి నమస్కరించి తర్వాత ఊళ్ళో వేద కార్యక్రమాలు చేసుకునేవారు. పూర్వం మహానుభావులైన వేద పండితులందరూ కూడా వచ్చి కిందసారి మనం శివాలయానికి వెళ్తున్నప్పుడు ముందు గణపతిని చూడండి అని చెప్పారు. సహజంగా ఈ ఊరి గురించి ఎవరు చెప్పినా క్షేత్ర కథలు చెప్పినా ఈ గణపతి దగ్గరికి వచ్చి గుజ్జీలు తీసి కాస్తో కోస్తో గడ్డిపరికి ఇక్కడ గరికని సమర్పిస్తే అటువంటి వాడికి జీవితంలో అన్ని కార్యక్రమాలు విజయం లభిస్తుంది. వాదోపవాదాలకు వెళ్ళేటప్పుడు వేద పండితులు జయించడానికి వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఏదైనా ఉద్యోగం కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఈ స్వామివారికి తప్పక కొబ్బరికాయ కొట్టి కాస్త గరికలు సమర్పించి వెళ్ళడం అనేది ఒక పెద్ద సంప్రదాయం అన్నమాట. సర్వకార్య దిగ్విజయార్థం శ్రీ మహాగణపతి ఉపాసమహే. నువ్వు కూడా ఒకసారి దండం పెట్టుకుని పాదాలకి సరే మహానుభావులు ఎవరికో కపాల మోక్షం కూడా అయింది గోదావరి తీరంలో. ఆ ఊర్లో చుట్టుపక్కల ఉన్న ఊర్లో నుంచి కూడా ఇక్కడ వస్తారు. భాగవతంలో కొంచెం మంచి మాట చెప్పాడు. మన వాళ్ళు అందరూ వస్తే కానీ అది చెప్పులు చెప్పేసి చెప్పుకోకుండా కూడా దానికి మళ్ళా తీసుకొస్తాను నేను పైకి అందుబాటులో తెలుసుకోండి. జలపక్షులు కూడా ఉన్నాయి. సార్ సూర్య ఇలా తిరిగి రావట్లేదు. ఇలా తిరగదు సార్, మీరు ఇలా తిరగాలి.
सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः देनातिभवे भवत्समां भगवद्भगाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमस्काराय नमो रुद्राय नमस्काराय नमस्कारविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः अघोरेभ्यो थघोरेभ्यो घोरघोरतरेभ्यः हरेभ्यः सर्वचर्येभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवोम् తెల్లవారుజాము కదా మంచి చలి కదా ఉజ్జద్గంధ గజేంద్ర గౌరవముతో యోషాంబరంబుల్ విభుండాద్యుండర్భకుభంగి అర్భకులతో హాసార్థియై గొంతు తన్నద్యంభక్కణ చేతవాత జనితానందంబుతో నిక్కి తా సద్యోగర్భ విముక్త పాదప జనుస్సంతాపమున్ నియపమునన్నాడు. చాలా అందరికీ మూలం ఆద్యుడు అయిన ప్రభువు అయినా చిన్నపిల్లవాడిగా ఉన్నాడు కనుక పిల్లలతో కలిసి పరిహాసం కోసం ఆడవాళ్ళు గోపికల యొక్క వస్త్రాలన్నీ మూటగట్టాడు. ఇలా నదీ ప్రవాహం ఒక పక్కన సన్నగా పెడుతోంది. ఈ నదీ ప్రవాహం నుంచి గాలి వచ్చింది. ఆ గాలి శీతవాత జనిత ఆనందం అన్నాడు. చల్లని నీటి తుంపరులతో కూడిన గాలి మీద పడుతూ ఉంటే ఆ గాలికి ఆనందం పొందుతూ మరీ చెట్టెక్కాడు అని. దీంట్లో ఒక అంతరార్థం ఏంటంటే పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడికి లోపల నుంచి వేడి పుడుతుంది. ఆ వేడికి చల్లదనం ఆహ్లాదం కలిగిస్తుంది. వ్యాయామం లేనివాడికి అయితే చల్లదనం బాబోయ్ అనిపిస్తుంది. కానీ అందువల్ల ఆ రోజులో పరిగెత్తుకుంటూ నడుచుకుంటూ వేసవకాలము శీతకాలం అని లేకుండా అన్ని కాలాల్లో స్నానం చేసి సుఖం పొందారు సుఖం అని చెప్పడం కూడా అందులో అంతరార్థం. నదీ స్నానం వల్ల పొందే ఆనందాన్ని శ్రీకృష్ణుడు తాను స్వయంగా అనుభవించి గోపాలకుల చేత అనుభవింపజేశాడు అని అందరూ చెప్పారు. ఒకసారి రాముడి చేశాడు కూడా కనబడు. ఓం భూర్భువస్సువః ఓం మం నిధనపతయే నమః నిధనపతాంతికాయ నమః ఓర్ధ్వాయ నమః ఓర్ధ్వలింగాయ నమః హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః దివ్యాయ నమః దివ్యలింగాయ నమః శివాయ నమః శివలింగాయ నమః భవాయ నమః భవలింగాయ నమః ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః పరమాయ నమః పరమలింగాయ నమః ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగకు స్థాపయతి పాణిమంత్రం పవిత్రం. ఓం నమో భగవతే రుద్రాయ ఓం మం దక్షిణాంగరుద్రాయ నమః శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారిణం శివమేకం పరం వందే శిఖారాయ నమో నమః. అలా సోమవారం కూడా కదా రాహుకాలం. ప్రదక్షిణ పదే పదే పాపో మహేశ్వర కాసి నీళ్ళు ఇవ్వండి. ఎలాగో పట్టుకొచ్చారు కదా వాళ్ళ వద్దు వాళ్ళది వద్దు. పితృకార్యంలో ఉన్నారా మీరు? ఇది తీసుకురానా నేను మన బట్ట ఉందా అది ఉంది బాటిల్ ఉంది. ఒక్క పైసా కొంచెం ఉంటే అమృతాభిషేకం వస్తుంది శివాభిషేకం వస్తుంది. సోమవారం రాహుకాలం దగ్గర తీసుకొచ్చిందా? ఓహో అది నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపురుధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతుర్యం.
वागर्थाविव सम्पृक्तो वागर्थ प्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वती परमेश्वरौ वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं शशिधरं वन्दे श्रीमन्पतिं वन्दे भक्तविनाशेन वरदं वन्दे शिवं शङ्करं భద్రాచలం అత్యంత ప్రాచీనమైన భద్రాచలం రామలింగేశ్వర స్వామి శ్రీరామలింగేశ్వర స్వామివారి పేరు శ్రీరామలింగేశ్వర सद्यो जाताय वै नमो नमः तदे भवेनाधिभवे भवस्वमां भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतनमनाय नमो मनोन्मनाय नमः अघोरेभ्यो घोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तुरुद्रूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवों कद्रुद्राय प्रचेतसे मीडुष्टमाय दव्यसे ओचेम शन्तमगुं हृदे ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् हर हर महादेव కొంచెం నీళ్ళు ఇక్కడ కూడా పట్టుకోండి పంచబ్రహ్మాత్మకం ఈశ్వరుడు శివుడు పంచముఖుడు శివుడు పంచముఖుడు కదా సద్యోజాతము వామదేవము అఘోరము తత్పురుషము ఈశానము అని పిలువబడే 5 ముఖాలు ఒకటి వర్ధముఖం చుట్టూతో 4 ముఖాలు ఒకటి వర్ధముఖం ఖంవ్యాప్తి తేజోమయం అంటాడు అందుకని సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానములని పిలువబడే పంచముఖాలతో కూడిన ఈశ్వరుడు ఈ పంచముఖాల బీజాలనే పంచబ్రహ్మములు అంటారు అందుకే మనకి హరవిలాసంలో శ్రీనాథుడు పంచబ్రహ్మ షడంగ బీజ సహిత ప్రాసాద పంచాక్షరీ చెంచన్ మంత్ర పరంపర పరమనిష్ఠా తత్పరత్వంబునన్ మంచుంకొండ అనుంగు పెండ్లి కొడుకున్ మధ్యాహ్న కాలంబు సేవించున్ నిర్జర రాజసూనుడు మనోవీధి సదాధ్యాసితన్ అంటాడు అనగా నమశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని ఓంకారంతో కలిపి చేస్తే దానికి ప్రాసాద పంచాక్షరి అని పేరు అలాంటి ప్రాసాద పంచాక్షరి మహామంత్రంతో జపం చేసి ప్రతిష్ఠ చేసినటువంటి పంచముఖాలతో కూడిన ఈశ్వరుడి లింగం ఇది ఈశ్వరుడు పంచముఖుడే కానీ అలా ముఖాలతో కనపడేవి కొద్దిగా మాత్రం ఉంటాయి అది సరే సద్యోజాతము ఇటువైపు వామదేవము ఇటు అఘోరము పైకి ఈశానము ఇటువైపు తత్పురుషము వరుసగా ఒకసారి చూడండి తూర్పుకి తత్పురుషం పశ్చిమానికి సద్యోజాతం ఉత్తరానికి వామదేవం దక్షిణానికి అఘోరం ఊర్ధ్వానికి ఈశానం అసలు వామభాగం అంటే ఎడమని కదా అది ఉత్తరం అని అర్థం అందుకని వామదేవుడు అని పేరు ఆయనకి పైన మొత్తం పేర్లు కూడా అందుకే ఇబ్బంది లేకుండా రాశారు
ఉండేది. తర్వాత ఇప్పుడు ఇదంటే వీళ్ళు తర్వాత పెట్టారని ఓపెన్ ఉండేది. అదే ఓపెన్ మహేష్ పురాణ మహేష్ గౌతముడు దీన్ని కట్టి తర్వాత తీసుకోవచ్చు. బాగా చెప్తారు, అది తీసుకో. ఇది అత్యంత ప్రాచీన కాలంలో గౌతమ మహర్షి చేత కృతయుగంలో ప్రతిష్ఠింపబడిన ఆలయం. అందుకే ఈయనకి గౌతమేశ్వరుడు అని పేరు. గౌతముని చేత ప్రతిష్ఠింపబడిన ఈశ్వరుడు గౌతమేశ్వరుడు. కాలక్రమేణా ఆలయం శిథిలమైపోయింది. మళ్ళీ కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం కాకతీయుల కాలంలో నిర్మాణం చేసిన అత్యంత ప్రాచీన కాలమైన ఆలయం. దాదాపు 1100 సంవత్సరాల క్రితం ఉన్న ఆలయం అన్నమాట. ఇంకా ఇక్కడ మనం కొన్ని శిథిలాలను చూడొచ్చు. ఎన్నో పర్యాయాలు గోదావరి ఇక్కడ దాకా కూడా వచ్చి దీన్ని ముంచేసింది. అయినా ఆలయం లోపలికి మాత్రం వెళ్ళి ఈశ్వరుడిని పక్కకు కదిలించలేదు. అదే ఈశ్వరుడి మహిమని ఇక్కడ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పొగుడుతారు. ఈ ఈశ్వరుణ్ణి సోమవారం ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్యలో రాహుకాలం అంటారు. ఆ కాలంలో దర్శించుకుని అభిషేకం చేసుకుంటే సకల నవగ్రహ దోషాలు పోతాయి, కుజిదోషం పోతుంది. పెళ్లి కాని కన్యాముడులు ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో రాహుకాలంలో అభిషేకం చేసుకుంటే చాలా తొందరలో మంచి వరుడితో వివాహం అవుతుంది. సాయంత్రం వచ్చి తీయచ్చు కదా. కాలం కదండి. ఇప్పుడు వైష్ణవి ఆ రోజుల్లో గుళ్ళోకి రాగానే ముందు ఇక్కడ నమస్కారం చేసుకుని లోపలికి వెళ్ళేవారు. అమ్మవారి క్షేత్రపాలిని అనమాట. పురాతన ఆలయం అంటే ఒకటి ఇప్పుడు తెలుస్తుంది. ఒకటే ఒక ట్యాంక్ వచ్చారు అంత. అంటే ఒకప్పుడు ఇందులో ఉండేది కదా ఆలయం. రాళ్ళు 4 మూలలో పెట్టి గోపురాలు వచ్చి నాకేం తెలియలేదు. ఇంత శిలలని పైకి తీసుకొచ్చి పెట్టగలగా ఒకటే శిలతో అండి. ఇప్పటికి కూడా రామేశ్వరంలో దాదాపు 1 మైలు పొడుగు ఉన్నటువంటి స్తంభాలు ఒకటే ద్వారా. తంజావూరు బృహదీశ్వరాలయం కానీ రేపు మీరు గోకర్ణం వస్తారు కదా జూన్లో, అక్కడ చూస్తే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. ఒక స్తంభాన్ని నిలువుగా పైకి ఎత్తడం అసలు ఎలా ఎత్తారంటే ఇప్పటికి కూడా సైన్స్ కాలేదు. వాళ్ళు మహానుభావులు గారు ఉపాసన చేశారు. వాళ్ళు లోపల మళ్ళీ వేసవకాలంలో చల్లదనం వస్తుంది, చలికాలంలో వెచ్చదనం వస్తుంది. అది ఆలయాలు. చుట్టూ కూడా టెక్నాలజీ బాగుండేది. అవి రాళ్ళు ఒక్కసారి ఆలయాలు అందుకే సాధారణ కడితే అవి కదలవు, పడితే దానికి ఏదో సీజనే కది. అది కొంచెం చేస్తుంటే శ్రద్ధ వహించుంటే ఉండేది. లోపల శ్రద్ధ లేదు కాబట్టి వదిలేసి పాడైపోయింది.
నిజాం పరిపాలనలో బాగా ధ్వంసం చేసేసింది. అది ధ్వంసం చేయడం కూడా పడిపోయి మామూలుగా ఉంటే పడిందో కాదు, మన కాపడం కొట్టేయడంతో కొంచెం కదిలిపోయింది. వాళ్ళ మీద కూడా శిల్పకళ చూడండి. ఈ పక్క కార్నర్స్ ఇది మంచిగా ఉన్నది. ఆ గోడ బాగుంది. ఒంటి పక్క కూడా ఈ స్తంభం బాగుంది. నలుగురు ఉరిగింది ఒకటే రాయి. గురువు గారితో వెళ్తే మనకు తెలిసేది ఇవే ఈ శిష్యులు. ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు కాశీకి వెళ్ళాము వచ్చాము, కానీ అదే చేయలేదు, పద్ధతి ప్రకారంగా చేయలేదు. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయకం పరమేశ్వర సేవార్థమనుజ్ఞాం దాతుమర్హసి. నందీశ్వర ఓం మహాదేవ శంభో. సముఖశ్చైతంతశ్చ కవిలో గజకందకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపతిమధ్యసురగణాధ్యక్షపాలకృతో గజాననః వక్రతుండస్వల్పకతో ఏదంబస్కందపూర్వజాని షోడశీతాని నామాని జపత్తుర్యాదపి జ్ఞానబ్ధే వావేషు ప్రవేశే నృతిమేషు సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. మహాదేవ శంభో శంకర. ఇక్కడ ఏంటంటే అందరూ స్వయంగా ముస్లిం చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నది విశేషం. హర హర మహాదేవ శంభో శంకర. స్వామివారి పేరు గౌతమేశ్వరుడు. వందేశం కుముమాపతిం. ఒకసారి అందరినీ ఆగుతామండి. వందేశం కుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవందినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రియం చ వరదం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రియం చ వరదం వందే శివం శంకరం. పూర్వం కృతయుగంలో గౌతమ మహర్షి గోదావరి నదిని భూలోకానికి తీసుకొచ్చాడు. గోహత్యా పాప నివారణ కోసం శివుడి కోసం కఠోర తపస్సు చేసి, ఇప్పుడు నాసిక అంటాం, అక్కడ తపస్సు చేశాడు ఆయన. అక్కడ శివుడు తన జటాతోటం నుంచి గంగాదేవిని భూలోకానికి వదిలాడు. ఆ గంగయ్యే గోదావరి అనే పేరుతో గౌతముడి వెంట ప్రవహించింది. గౌతముడు తీసుకొచ్చాడు కాబట్టి ఈ నదికి గౌతమి అని పేరు. దారి పొడుగుతో గౌతమ మహర్షి నడుస్తూ ఉంటే ఆయన వెనకాతల దూడలా నడిచింది అన్నారు గౌతమి నది. ముందు గౌతముడు, ఆయన వెనక శివజటాతోటం నుంచి గంగా నది గౌతమి అనే పేరుతో ఆవు వెంట దూడలాగా నడిచింది. ఇదిగో ఈ ప్రాంతం గుండా మంథరి గుండా మంత్రపురి అంటారు దీన్ని, ఇక్కడ ప్రవహించింది. దారిలో ఎన్నో ప్రదేశాలలో ఆ మహానుభావుడు శివలింగాలు ప్రతిష్ఠించాడు. ఇక్కడ కూడా తన పేరుతో ఈ అపూర్వ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. నిజం చెప్పాలంటే ఈ శివలింగాలు ఏవి కూడా ఆయన చెక్కించినవి కావు, స్వయంభూలింగాలు అంటారు వీటిని. గౌతముడు ప్రతిష్ఠించిన లింగం కనుక దీనికి గౌతమేశ్వర లింగం అని పేరు. ఈ ప్రాచీన ఆలయాన్ని మళ్ళీ కాకతీయులు పునరుద్ధరించారు. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, జీవితంలో ఈ ఆలయంలోకి ప్రవేశించి శివుడికి అభిషేకం చేసి శివుడికి నమస్కారం చేసేవాడు ఆకలి దాహం ఈ రెండింటికి పీడింపబడి మరణం పొందడు.
అన్నిటికంటే వేళకింత అన్నం లభించడం, వేళకింత మంచినీళ్లు రావడం చాలా అవసరం. కాబట్టి క్షుత్తు పిపాస రెండింటినీ తొలగించే అపూర్వమైన ఆలయం. పదే పదే ఎన్నో పర్యాయాలు ఈ ఆలయం గురించి చెప్పాను. ఈ ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టి రాహుకాలంలో అంటే ఉదయం పూట సోమవారం నాడు 7:30 నుంచి 9 గంటల మధ్యలో ఈ శివలింగాన్ని తాకి దీనికి అభిషేకం చేస్తే అటువంటి వారికి వివాహం సక్రమంగా అవుతుంది, సకల నవగ్రహ దోషాలు పోతాయి, సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. అంత అపూర్వమైన గౌతమేశ్వర స్వామి వారి దివ్యలింగాన్ని, అపూర్వ లింగాన్ని, బృహత్ లింగాన్ని మనం దర్శనం చేసుకుంటున్నాం. హర హర నమ శివాయ. నమ పార్వతీ హర హర మహాదేవ్. నీళ్ళు జాగ్రత్త. లైట్ లైట్ లైట్. ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవస్సమాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో నమః. జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః. కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః. సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. అఘోరేభ్యో ఖగోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసిద్ధేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. జగన్మాత హ్రీంకారాసనగర్భితానలసిఖాం సౌక్లీంకడాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధూతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సర్గభూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకడాం శ్రీచక్రసంచారిణీం. గోరుగల్లు శిల్ప సంపద మీద రాసినట్టు గొప్ప పద్యం అన్నాడు. చదవండి ఒకసారి. అచ్చము నంది కొన్నటులే, అచ్చము నంది కొన్నటులే ఆ మెడగంటలు మట్టు కొమ్ములు కుచ్చుల తోకయున్ గలిగి గోపురమోయను మూపురంబుతో అచ్చరు వందజేయు కనులందున కాటుక దాగియుండగన్ వచ్చెనో ఓరుగల్లునకు పండుగ ఆంధ్రుల శిల్ప సౌఖ్యముల్. నంది మీద దీనిగా అనమాట నందీశ్వరుడి యొక్క వర్ణన ఇదంతా కూడా. ఆ నందికి ఉన్నట్టుగానే మెడలో గంటలు ఉన్నాయి. ఇదిగో ఆ మెడ గంటలు చూస్తున్నారు. ఆ నందికి ఉన్నట్టు మట్టు కొమ్ములు కొమ్ములు కనబడుతున్నాయి. కుచ్చుల తోకయున్ గలిగి గోపురమోయను మూపురంతో. ఇదో గోపురంలో ఉందన్నమాట ఈ మూపురం. అచ్చరు వందజేయు కనులందున కాటుక దాగి ఉండదు. ఇది ఆశ్చర్యంగా కళ్ళకి కాటుక పెట్టినట్టుగా ఉందన్నమాట, దాగి ఉన్నట్టుగా. అంత చక్క అంత నల్లరి గుడ్డనమాట అని చెప్పడం అన్నమాట. వచ్చిన ఓరుగల్లునకు పండుగ ఆంధ్రుల శిల్ప సౌఖ్యములు. ఆంధ్రుల యొక్క శిల్ప సౌఖ్యములా ఉంది సుమా అని ఆ రోజుల్లో రాశారు. బాపురే ముకుతాడును బంధనం లేని మనపైకి ఉరికి రాగలేతునేమో చిరుక గజ్జల రవడిలో చెంగుమనుకు దుమ్ము చెంగుతూ కొట్టిగా కొమ్ము ఈ శాఖకి పెట్టి.
చిన్న హాల్ లాగా ఉంది. ఈ హాల్లో ఎవరు అమ్మోడి వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. హలో, సరస్వతి ఆలయం కూడా ఉంది ఇక్కడ. గురుగారు వచ్చాడు సిద్ధాంతి గారు. అవును, కింద చాలా చెప్పి 20 మంది కూడా ఆయన అక్షయ పాత్రతో నడిపించాను. ఒకసారి చూశాను, అందుకని సాయిబాబు వత్సల సిద్ధాంతి కుజ్జల రాధాకృష్ణ సిద్ధాంతి. మన విద్యమ్మ మహాసరస్వతి, జ్ఞాన సరస్వతి కదా. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యాపగా. శారదా శారదాం సర్వస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. నిన్న గోవుల గురించి చెప్పాను కదా మరి. గోమయం యమునా సాక్షాత్ గోమూత్రం నర్మదాసు. నాకు కూడా ఇలా పెట్టింది. క్షీరం తస్యాంతు గంగా వై కిం పవిత్రమతః పరం. దానికి ఏదైనా దొరుకుతున్నామో చూస్తాను పాపం. కిం పవిత్రమతః పరం. ఇది కపిల గోవు పైగా. గోవులలో కపిల వరిష్ఠ. ఇదిగో మూడు. అలా పండండి, మీకేనా ఇచ్చేస్తాను. మర్రి రావి మేడి 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 మూడు పక్క కూర్చుంటా ఉంది. ఆ మూడింటికి కలిపెట్టడంలో రహస్యం అది. త్రిమూర్త్యాత్మకం అది. త్రిమూర్త్యాత్మకం అది. ఎందుకని కేవలం ఓంకార జపం చేయడానికి 3 చెట్లు కలిపి ఉండాలని అక్కడ బుద్ధి చేయమని చేస్తాం. ఇదిగో ఇది రావి, మధ్యలో మర్రి చెట్టు. ఈ ఓడలు ఉన్నాయి కాబట్టి ఇది మర్రి చెట్టు. అవును. ఇదిగో మేడి మేడి.
గౌతమేశ్వర స్వామి ప్రాంగణంలో 3 చెట్లు కలిసి ఉన్న అపూర్వ స్థలం ఇది. గోశాల ఈ పక్కనన్నీ కపిల గోవు, ఇంకా కొన్ని గోవులు కనపడుతున్నాయి దూడలతో పాటు. ఈ 3 ఉన్న ఈ ప్రాంతంలో ఒకటి రావి చెట్టి, మరొకటి మర్రి, మధ్యలో మేడి, పక్కగా ఉసిరిక చెట్టు కూడా ఉన్నది. అందులో ప్రత్యేకంగా రావి చెట్టు, మర్రి చెట్టు, మేడి చెట్టు ఈ 3 చెట్లు కలిసి ఉంటే దానికి ప్రణవము అని పేరు, ఓంకారం అని. అకార ఉకార మకార మాత్రలు ఈ 3 చెట్లలో కలిసి ఉంటాయని, త్రిమూర్త్యాత్మకమని, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 ఈ ప్రాంతంలో ఉంటారు పూర్వం. అందుకే సాధకులు ఎక్కడైనా ఈ 3 చెట్లు కలిసి ఉంటే కేవలం ఓంకారం ఓం అని జపం చేసుకుంటూ లోపల అంతర్ముఖ సాధన చేసేవారు. అలా కేవల ప్రణవ సాధన చేసే మహాసాధకులకి పనికొచ్చే దివ్యస్థలం కాబట్టి సాధువు లేని వాళ్ళు, భక్తులైన వాళ్ళు తప్పక ఇలాంటి 3 చెట్లు కలిసి ఉన్న ప్రాంతాన్ని వచ్చి దర్శనం చేసుకోవాలి. దాంతోపాటు పక్కన గోశాల కూడా ఉంది కనుక గోవుల మహిమని పదే మనం కాశీ మహిమలో కానీ అనేక పురాణాల్లో చెప్పుకున్నాం. గోమయం యమునా సాక్షాత్, గోమూత్రం నర్మదా శుభ, క్షీరం తస్యాంతు గంగావై కిం పవిత్రం అతఃపరమని కాశీఖండంలో వేదవ్యాసుల వారు స్కాంద పురాణంలో చెప్పారు. ఆవు పేడ యమునా నది, ఆవు మూత్రం నర్మదా నది, ఆవు పాలంటే సాక్షాత్తు గంగా నది. కాబట్టి ఆవు కంటే పవిత్రం మరొకటి లేదు. అందులో 3 నదులు ఉన్నాయి కాబట్టి ఆ 3 నదులకి ప్రత్యేకంగా ఈ 3 వృక్షాలని పాతేవారు పూర్వం. కాబట్టి ఇక్కడ 3 నదులు ఉన్నట్టే, త్రిమూర్తులు ఉన్నట్టే, ఓంకారం ఉన్నట్టే, పైగా ప్రాంగణంలో అత్యంత ప్రాచీన హనుమద్ విగ్రహం కూడా ఉంటుంది. అంటే నిరంతరం హనుమంతుడు ఈ ప్రాంగణాన్ని రక్షిస్తున్నాడు క్షేత్రపాలకుడిగా. ఆంజనేయ మతిపాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూల వాసినం భావయామి పవమాననందనం. పారిజాత తరుమూల ఓకే 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 సార్. గురుగారు ఒక్క నిమిషం వాటికి కూడా గుడి ఉద్ధరింపబడుతుందని తెలిసింది. నమః పార్వతీపతే హర హర మహాదేవ. నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. అత్యంత ప్రాచీనమైన కృతయుగం నాటి నుంచి ప్రసిద్ధికెక్కిన గౌతమ మహర్షి చేత ప్రతిష్ఠింపబడిన గౌతమేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. కరీంనగర్ జిల్లా మంథని అనే ఒక కుగ్రామంలో ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ ఆలయాన్ని చూస్తున్నాం. దీనికి అసలు పేరు మంత్రపురి అని. పూర్వం దేవతలు కూడా ఇక్కడికి వచ్చి మంత్రజపం చేసి మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందినట్టుగా స్థల పురాణాలు చెబుతున్నాయి. అటువంటి ప్రాంతంలో గోదావరి నదీ తీరంలో ఇప్పుడున్న ఈ ఆలయం ఎప్పుడో మహానుభావులు కాకతీయులు కట్టిన మధ్యలో మీరు దృష్టిలో చేయకూడదు. అందుకని మీరు ఎవరు వండుకుంటూ వెళ్ళిపోండి. అంటే నేను చెప్పేస్తాను, మీరు తర్వాత విడిగేది ఎవరు. ఇటు వచ్చేయండి. మొత్తం మళ్ళీ మొదలుకు రానా? అయిపోయింది మొత్తం దృష్టిలో. ఎవరు ఉండకండి అయితే, ఎందుకంటే మీకు తెలియకుండానే మీరు
ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. పురాణాలలో, స్థల పురాణాలలో చెప్పబడిన మంత్రపురి అని ఒక గొప్ప గ్రామం ఉన్నది. అదే కాలక్రమేణా ఇప్పుడు మంథని అయ్యింది. కరీంనగర్ జిల్లాలో ఈ మంథని అనేది చాలా గొప్ప ప్రసిద్ధికెక్కిన గ్రామం. కృతయుగంలో గౌతమ మహర్షి ఈ ప్రాంగణానికి వచ్చి తన పేరు మీదుగా గౌతమేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఈ ఆలయం గురించి శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో కూడా చెప్పాడు. ఏనాడు ఆ మహానుభావుడు ప్రతిష్ఠించినటువంటి గౌతమేశ్వరాలయం శిథిలం అయిపోతే మళ్ళీ మహానుభావులు 1100 సంవత్సరాల క్రితం కాకతీయుల కాలంలో ఈ ఆలయం చాలా అద్భుతంగా పునర్నిర్మాణం అయ్యింది. రామాలయం, సరస్వతి ఆలయం, గౌతమేశ్వరాలయం ఇవన్నీ కూడా ఈ ప్రాంగణాల్లో ఉండేవి. యుగాల ప్రభావంతో, కాల ప్రభావంతో ఇదంతా శిథిలమైపోయింది. కాలోహి దురతిక్రమ అన్నాడు. అందుకే వాల్మీకి మహర్షి కాలం దాటలేం, కాలప్రభావంతో వరదలు, ఆటుపోట్లు, కొంతమంది దుర్మార్గులైన రాజులు చేసిన కుట్రల వల్ల ప్రస్తుతం చూశారు కదా ఆలయం అంతా శిథిలమైపోయింది. పురావస్తు శాఖ కూడా దీన్ని నిర్లక్ష్యం చేస్తోంది. ఇప్పుడున్న ఈ పక్కనున్న ఆలయం పేష్వాలు అంటే మహారాష్ట్ర పరిపాలకులు పునరుద్ధరణ చేశారు. లోపల ఆ ఈశ్వరలింగం మనకు దర్శనమిస్తోంది. ఈ ఆలయం అసలు దర్శనం మాత్రం చేతే పవిత్రం చేస్తోంది. ఈ ఆలయాన్ని మళ్ళీ మనందరం శ్రద్ధ తీసుకుని పునర్నిర్మాణం చేస్తే భావితరాల వాళ్ళకి ప్రాచీన శిల్ప సంపదను అందించిన వాళ్ళు అవుతాం. ప్రాచీన వేద సంప్రదాయానికి సంబంధించిన ఆలయాల్ని రక్షించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి అందరం కూడా మనం స్పందిస్తే ఇలా కూలిపోతున్న ఈ ఆలయాల్ని ఇవాళ ఉన్న విజ్ఞాన శాస్త్రంతో, సైన్సుతో మళ్ళీ పాడైపోకుండా రక్షించుకోగలుగుతాం. అలా రక్షించుకోవడమే మనం మన దేశానికి చేసేటటువంటి గొప్ప సేవ. ఈ కార్యక్రమం పేరే అంటే సివిఆర్ మన ఊరు. సరే, దానికి కూడా అభినందన చెప్తాను రావంకతోటి. సివిఆర్ న్యూస్, సివిఆర్ హెల్త్, సివిఆర్ ఓం ఛానల్ అనే పేర్లతో ప్రస్తుతానికి 3 ఛానల్స్ నడుస్తున్నాయి. నేను ఎన్నో ఉపన్యాసాలు, ఎన్నో దేవాలయాల మీద కార్యక్రమాలు కూడా వీరికి అందజేశాను. ఇప్పుడు ప్రస్తుతం సివిఆర్ వారు మన ఊరు మన గుడి అనే పేరుతో ఒక అపూర్వమైన కార్యక్రమాన్ని తలపెట్టారు. ఇందులో వారి వారి గ్రామాలు, ఆ గ్రామాల్లో ఉన్న గుడులను, ఆ గుడుల్లో ఉన్న గొప్పతనాన్ని లోకానికి అందించడంతో పాటుగా ఎక్కడైనా ఇలా ఆలయాలు శిథిలమైపోతే ఈ శిథిలమైన ఆలయాల్ని పునర్నిర్మాణం చేయించడానికి కూడా వారు యథాశక్తిగా సహకారం చేస్తున్నారు. ఈ మన ఊరు మన గుడి అనే కార్యక్రమం ద్వారా ప్రజలు ఆయా ఊళ్ళకు వెడుతున్నారు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆలయాలను దర్శించుకొని తరిస్తున్నారు. ఆలయాలను అభివృద్ధి చేయడానికి తమ వంతు సహాయాన్ని కూడా అందిస్తున్నారు. ఈ అపూర్వ కార్యక్రమానికి మేము మా ప్రణవపీఠం తరపున మంగళాశాసనం అందజేస్తూ ఈ కార్యక్రమం ప్రజలందరూ చూసి వాళ్ళ ఊళ్ళల్లో ఉన్న శిథిలాలయాలన్నీ పునరుద్ధరణ అయ్యేలా చేసి తద్వారా భారతదేశానికి సేవ చేయాలని, ఆర్షధర్మాన్ని నిలబెట్టాలని మంగళాశాసనం చేస్తున్నాం.